పవన్ కళ్యాణ్ టూర్‌కి సంబంధించి ఏదైతే మొన్న రాజోల్లో జరిగినటువంటి టూర్ విషయంలో ఒక సంచలనాత్మకమైనటువంటి వ్యవహారం చోటు చేసుకుంది. ఎవరో ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ వెళ్ళిన ప్రతి చోటకి వెళ్ళాడట. అక్కడ కార్యక్రమాల్లో పాల్గొన్నాడట. బట్ అతను జనసేన నాయకుడు కాదట. అనుమానాస్పదంగా పవన్ వెనకాల తిరిగాడంటూ ఇప్పుడు వీళ్ళు కంప్లెయింట్ చేయడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. ఆ వ్యక్తి బేసిక్‌గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలిసిందట. దీంతో ఇప్పుడు జిల్లా ఎస్పీకి వివరించారట. విచారణ చేపట్టమని కోరారట. ఇప్పుడు వాళ్ళ కార్యాలయం చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ దృష్టికి ఉప ముఖ్యమంత్రి కార్యాలయం తీసుకెళ్లిన విషయం. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు 26వ తేదీన రాజోల్ నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంలో అపరిచిత వ్యక్తి ఉప ముఖ్యమంత్రి వారికి చేరువగా సంచరించారు. ఆ రోజు శంకరగుప్తం డ్రైన్ మూలంగా దెబ్బతిన్న కొబ్బరి తోటలు పరిశీలిస్తున్న సమయంలోనూ, అధికారులతో సంభాషిస్తున్న సందర్భంలో, ఆ తర్వాత కార్యక్రమంలో సదరు వ్యక్తి ఉప ముఖ్యమంత్రి వాళ్ళకి సమీపంలో సంచరించారు. ఇతను రాజోల్ నియోజకవర్గంలోని వైసీపీకి చెందిన కార్యకర్తగా ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం చేరింది. అతని వ్యవహార శైలి కదలికలపై అనుమానం వ్యక్తమైంది. విషయాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ దృష్టికి ఉప ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తీసుకెళ్లారు. అతని కదలికలు కార్యక్రమానికి జారీ చేసిన పాస్ అతను చేరడం మీద ఉన్న సందేహాలను జిల్లా ఎస్పీకి వివరించి తగిన విచారణ చేపట్టాలని. అసలు అందులో పోలీసులు చేసేది ఏంది? అసలు మనమైతే కనుక్కోవాలి కదా, ఎవడాడు ఏంటి ఆ పేరు అన్నది. ఇంకోటి వైసీపీ వాడు ఏమన్నా జనసేనలో చేరాడా, ఈ చెక్ చేసుకోవాలి కదా. అది ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది.